ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 31వ తేదీ మంగళవారం రోజు మీ జీవితంలో ప్రధానంగా జరగబోయేటువంటి కొన్ని అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారండి, ఇది యాదృచ్ఛికం అయితే కాదు మిత్రమా. మీ జీవితంలో చాలా కాలంగా దాగి ఉన్నటువంటి అది పెద్ద రహస్యం ఇప్పుడు ఒక్కసారిగా బయటపడబోతుంది. మీరు నమ్ముతారా? కానీ మీరైతే నమ్మించి తీరవలసిందే. మీకు దగ్గరగా పెట్టుకున్నటువంటి వాళ్ళు అందులో ఒకరికి ఒకరు తెలియకుండా మీతో గేమ్ ఆడుతున్నారనేసి ఈరోజైతే మీకు తెలిస్తే అస్సలైతే మీకు మనసు కొద్దిగా కూడా మానసికంగా అంతా కూడా గిబులెత్తుకుందనమాట. మీకు తెలుసుకోబోయేటువంటి ఈ యొక్క విషయం అనేది చాలా సీరియస్గా అలాగే చాలా డీప్గా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అతి పెద్ద రహస్యం కూడా బయటపడబోతుంది. మరి ఈ యొక్క రహస్యం తెలిసిన తర్వాత మీరైతే ఆశ్చర్యపోవడమే కాదు మిత్రమా, మీ జీవితంలో ఒక్కసారిగా మలుపు అనేది తిరగబోతుంది. మరి ఏంటి ఆ యొక్క రహస్యము, మరి ఎందుకు ఈ విధంగా బయటపడబోతుంది, చివరి వరకు వినండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగిన మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురుగారు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ విత్ 24 అవర్స్లో మీకు అయితే తెలియపరుస్తారండి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. ఇక అదేవిధంగా మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిచక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఇక ముందుగా వీరి యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక వీరు ఎప్పుడూ కూడా లోపలే చాలా ఆలోచిస్తూ ఉంటారండి, బయటకు అంతగా చూపించలేరు అన్నమాట. వేరే వాళ్ళ మీద ప్రేమ అనేది వీరికి ఉన్నప్పటికీ కూడాను వీరికంటే కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుందండి. అంటే వీరు ఎప్పుడూ కూడాను తమతోనే ఒక ప్రపంచాన్ని అంతా కూడా సృష్టించుకుంటూ ఉంటారనమాట. కానీ ఈ యొక్క రాశి వారు చాలా రహస్యాలను అనేది దాచుకుంటూ ఉంటారండి, అది ఎవరికీ కూడా తెలియదు. కానీ రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఈ యొక్క రహస్యాల్లో ఒకటైతే బయటపడబోతుందన్నమాట. మరి మీలో జరగబోయేటువంటి ఆ యొక్క మార్పులు అనేవి ఎందుకు ఇలా జరగబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇటీవల మీలో అనిపించిందా ఏదో ఒక తప్పు అనేది జరుగుతుంది అని, కానీ లేదంటే మీరు సాధారణంగా చాలా తెలివైన వాళ్ళే, కానీ ఈసారి మనసు అంటే ముందే హెచ్చరిస్తుంది అనమాట. మిమ్మల్ని మీ యొక్క కాన్ఫిడెన్స్ని అంతా కూడాను మీకు ఇంటెన్షన్ మొత్తము కూడాను ఒక సిగ్నల్ లాగా మీకైతే అనిపిస్తుంది అనమాట. జాగ్రత్త, మొత్తం మీద కూడాను అంతా కూడా పడ్డారా, ఇది అంతా కూడా నిజమైన దగ్గరలోనే అంతా కూడా ఉంది అనేసి గతం నుండి కూడాను మీకు అయితే చూస్తుంటూ ఉంటారండి. మరి గతం నుండి చూసుకున్నట్లయితే ఒకరిపైన అంతా కూడా అంత విశ్వాసాన్ని అయితే పెట్టుకుంటారు, కానీ వాళ్ళు మాట అంతా కూడా నిజమైన అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీ యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోయింది మిత్రమా. చిన్న చిన్న సందేహాలు, చిన్న చిన్న మార్పులు ఇటువంటివి అన్నీ కూడా కలిసిపోయి ఒక పెద్ద నిజాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాయి అన్నమాట. మరి అలాగే ఈ రోజున రేపు అంటే మరి మీకు ఒక కుజగ్రహ ప్రభావం అనేది కూడా ఈ సమయంలో శని మరియు ఈ యొక్క రాశి అధిపతిమైనటువంటి చంద్రుడు భావోద్వేగాలతో కుదిరినటువంటి గ్రహంగా నిలబడబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 గ్రహాల యొక్క కలయిక మీ యొక్క జీవితంలో దాచినటువంటి నిజాన్ని అయితే బయటకు లాగబోతుంది. ఇది అయితే యాదృచ్ఛికం అయితే కాదు, ఈ యొక్క రాశి వారికి ఒక గొప్ప కర్మ ఫలితం అనే కూడా నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మరి అతి పెద్ద రహస్యం అనేది కూడా చెప్పాలం కదా, అది ఏమిటి ఇప్పుడు అనేది కూడా వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు అంటే మీరు ఎదురు చూసినటువంటి ప్రశ్న అనేది ఇక్కడే ఉంది, శ్రద్ధగా వినండి. ఈ యొక్క రహస్యం ఒకటి కాదు మిత్రమా, కానీ అందులో ఒకటి మాత్రమే మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది అన్నమాట. అందులో ముఖ్యంగా చూస్తే కనుక ఈ యొక్క రాశి వారికి చాలా షాకింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మరి మీరు ఎవరినో కూడా ఇష్టపడుతూ ఉన్నారో దాచినటువంటి ఒక పెద్ద రహస్యం అనేది ఈ రోజున బయటపడబోతుంది. మీరు ఎవరో మీ పైన ప్రేమ అనేది దాచుకున్నారు, కానీ ఈ రోజు అది అంతా కూడా బయటపడబోతుంది. మరి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి లేదంటే మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి ఈ రోజు నిజం అనేది బయటపడి అదంతా కూడా మీరు ఊహించిన విధంగా మీ యొక్క కెరియర్నే కొద్దిగా మార్పులు అనేవి తీసుకురాబోతుంది అనమాట. మరి అలాగే మరి మీ యొక్క కెరియర్లో కూడాను ఇది అంతా కూడా మారి డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక సత్యం అనేది బయటపడబోతుంది. మీరు చేసినటువంటి పని గురించి లేదు అంటే మీకు దక్కబోయేటువంటి ఒక అవకాశం గురించి ఒక పెద్ద నిజం అనేది మీకైతే తెలుసుకోబోతుంది అనమాట. ఇప్పటి
ఇప్పటి వరకు కూడా మీ యొక్క మిత్రులకు కానీ, లేదంటే మీ ఇంట్లో కానీ, లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ నేను చేసినటువంటి యొక్క పని మీద అది అంతా కూడా నీవు ఎప్పుడు కూడా ఏది కూడా అనిపించుకోలేదు కదా, కానీ ఈ రోజున అది ఒక క్లారిటీ అయితే రాబోతుందని మిత్రమా. నీవు చేస్తున్నటువంటి పని నీకు ఒక మంచి గుర్తింపును తీసుకువచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది. అలాగే మీకు కుటుంబంలో అంతా కూడా దాచినటువంటి విషయాలన్నీ కూడా కొద్దిగా బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది అంతా కూడా మీ ఇంట్లో ఎప్పటి నుండో కూడా దాచినటువంటి విషయం అది ఒక్కసారిగా వెలుగులోకి రావడం కూడా జరుగుతుందన్నమాట. ఇది మీకు చెవిన అంతా కూడా సత్యంగా దాచిపెడతారు. ఇంట్లో వాళ్ళు కూడా మీ యొక్క జీవితంలో మీ పైన ప్రభావం అనేది చూపించేటువంటి నిర్ణయంగా తీసుకుంటున్నారు, లేదంటే మీ వెనుక వేరే ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇది ఒక రహస్యాన్ని ఇప్పుడు అంతా కూడా బయటపెట్టబోతుంది. ముఖ్యంగా ఒక ప్లాన్లో చేసినటువంటి విషయం, లేదంటే ఒక మూడో వ్యక్తి చేసినటువంటి మాట, లేదంటే మీరు అనుకున్నటువంటి సంఘటన, ఈ 3 విషయాల వల్ల కూడా మొదటిగా మీరైతే కొంచెం షాక్ అయితే గురవుతారు. ఇది ఎంతకాలం నేను అంతా కూడా ఎవరినైతే నమ్మించానా అనిపించే విధంగా ఉంటుంది. కానీ నేను నమ్మింది అంతా కూడా నిజమే కదా, ఇది అంతా కూడా ఇప్పుడే అర్థమవుతుంది. ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే కూడాను నమ్మకం, మీ మంచితనము. కొంతమంది దాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటున్నారు. మీరు ఎవరిని కూడా అవమానించరు, కానీ ఎవరిని కూడా అవమానించి స్వభావం అనేది కూడా మీకు లేదు. కానీ వాళ్ళకు ఒక అవకాశం అనేది ఇచ్చారు, కానీ వాళ్ళు మాత్రం ఈ యొక్క అవకాశాన్ని, వాళ్ళ యొక్క నిజాన్ని అంతా కూడా దాచిపెట్టి తమ యొక్క లాభం అనేది చూసుకుంటూ ఉంటున్నారనమాట. దానివల్ల మీరు మీ యొక్క గురించి మీరు దాచుకున్నటువంటి నిజాలు అసలే అంటే ఆ యొక్క శక్తి అనేది కూడా, ఈ శక్తులు అంతా కూడా మీకు అర్థం చేసుకోకుండా ఈ విధంగా అంతా కూడా మారిపోబోతున్నాయి. మరి ఇక్కడే అసలైనటువంటి రహస్యం అనేది బయటపడినప్పుడు ఆ యొక్క ఆశ్చర్యానికి, ఎందుకంటే లోపల ఇప్పటికీ మీకు తెలుస్తూ ఉంటుంది మీరు ఎందుకని ఇప్పుడే బయటపడుతుంది అంటే, ఈ రోజు నేను చెప్పినట్లుగా ఆ యొక్క సమయం అనేది వచ్చింది మిత్రమా. ప్రతి ఒక్క రహస్యానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క సమయం అనేది మీకు వచ్చింది. ఎందుకంటే శని మీకు నిజం అనేది చెప్తున్నాడు. ఎంత దాచినా కూడా బయటకు అనేది తీస్తాడు. కాబట్టి మీరు గతంలో చేసినటువంటి నిర్ణయాలు ఒక కర్మ ఫలితము అనేది కూడా మీకు ఇప్పుడు అంతా కూడా మీ ముందుకి అంతా కూడా కనబరుస్తుంది అన్నమాట. సో ఇది మీకైతే ఒక శిక్ష కాదు మిత్రమా. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది మాకు శిక్ష ఏమో అనేసి అనుకుంటూ ఉంటారు. కాదు, ఇదైతే శిక్ష కానే కాదు, మీలో మేలుకోవాల్సినటువంటిది అంటే ఒక మాట మేలుకొలుపుని తీసుకురాబోతుంది. మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క రహస్యం అనేది బయటపడడం, ఫేక్ ఫ్రెండ్స్ బయటపడడం, నిజమైనటువంటి అనుబంధాలు మాత్రమే మిగులుతాయి. అది మీ యొక్క జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉన్నా కూడా ఇది మీరు కొంచెం ముందుకు తీసుకోండి. ఎందుకంటే ఇందులో లాభ నష్టాలు ఏంటంటే మిత్రమా, నష్టం ఏంటంటే ఒక వ్యక్తిపై నమ్మకం అనేది పోతుంది, కొంత ఎమోషనల్ బాధ కూడా ఉంటుంది, కానీ తప్పదు. ఎందుకంటే ఇది అంతా కూడా మీ మంచి కోసమే. మరి ఇందులో లాభం కూడా ఒకటి ఉంది, మీరు పెద్ద మోసం నుండి బయటపడతారు. మీ యొక్క లైఫ్ అంతా కూడా క్లారిటీ అనేది వస్తుంది, స్ట్రాంగ్ అవుతారు. ముఖ్యంగా సో మీరు అంతా కూడా ధైర్యంగా మారుతారు, నిజాయితీ అనేది పెరుగుతుంది, మీ యొక్క లక్షణాలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి, కొత్త మార్గాలు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది ఇది అంతా కూడా బ్రేక్ డౌన్ అనిపించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ సమస్యలు అనేవి మనకు అంతా కూడా శాశ్వతం కాదు. ముందే పడితే తర్వాత అంతా కూడా లైఫ్ అనేది కూడా మనం బెస్ట్గా లీడ్ చేయగలుగుతాం. ఒక మంచి పూలపాటగా మారుతుంది. ఒక మంచి లైఫ్లో మీరైతే మంచిగా సక్సెస్గా నిలబెడతారు. ఇక మీకు బ్రేక్ అనేది పడుతుంటే ఏదైనా కానీ ఏం చేసినా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అదే మీకు బ్రేక్ త్రూ అంటుంది నా యొక్క ఉద్దేశం. మరి ఇటువంటి సమయంలోనే కొన్ని జాగ్రత్తలు, ముఖ్యమైనటువంటి పరిహారాలు కూడా మీరు చేసుకుంటే మీకు అంతా కూడా బాగుంటుంది. మీ యొక్క లైఫ్లో అన్నీ కూడాను చక్కగా ఉంటాయి. ఇటువంటి సమయంలోనే మీరైతే చేయవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటివి ఎవరిని కూడా వెంటనే అసలు నమ్మకండి. మరి తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోవడం వల్ల కూడా మీకు పూర్తిగా ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. వెంటనే నమ్మడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఈజీగా నమ్మించి మీకు రావాల్సినటువంటివి, జరగవలసినటువంటివి అన్నీ కూడా జరగకుండా మిమ్మల్ని పూర్తిగా ఒక ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిగా మిమ్మల్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం వాళ్ళు ఈ విధంగా కనకం పూనుకుంటూ ఉంటారనమాట. మరి అలాగే మీకు ప్లాన్లు అనేవి మీతోనే ఉంచుకోండి. ఎందుకంటే ఎవరికి కూడా తెలియపరచకండి. మీకు ప్లాన్లు అనేవి బయటికి వాడితే చెప్తే వారంతా కూడా ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. ఒక్కసారిగా మీ యొక్క రియాక్షన్ అనేది వేరే విధంగా, మీ యొక్క కోపాన్ని అంతా కూడా నియంత్రించుకోండి. అలాగే అస్సలు ఏం కూడా జరుగుతుంది, అంతా కూడా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, మనకు ఉపయోగపడుతుందా, ఉపయోగం లేదా అనేటువంటి నిజాన్ని అయితే అంగీకరించండి. అలా చేస్తేనే మీరు అంతా కూడా బాగుంటుంది. ప్రతిరోజు కూడా శివధ్యానం చేస్తే చాలా మంచిదండి. ఇక మీరైతే మానసిక ప్రశాంతత అనేది నెలకొంటుంది. ఇక ఈ రోజున అంతా కూడా మీరైతే హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే లక్ష్మీ అమ్మవారిని, సీతారాముల వారిని కూడా మీరైతే స్వామివారి యొక్క నామస్మరణ కానీ, లేదంటే స్వామివారికి పూజ చేసుకోవడం కానీ ఇటువంటివి అన్నీ కూడా అలవర్చుకోండి. ఇక అలాగే శనీశ్వరుని కూడాను మీరైతే మీకు దగ్గర నూనె కానీ, లేదంటే వెలిగించిన పేదవారికి కానీ ఏదో ఒక విధంగా మీకు చేతనైనటువంటి సహకారాలు అనేవి చేసుకోండి. ఇటువంటి పరిహారాలు మీరైతే చిన్నగా పాటిస్తూ ఉండండి. మీకు అంతా కూడా శుభప్రదమే జరుగుతుంది. ఇంకా ఈ యొక్క రాశి వారికి రహస్యం అనేది బయటపడడం ఒక ముగింపు కాదండి, ఇది ఒక కొత్త ఆరంభం. మీరు కోల్పోయినటువంటి ఒక మోసం మాత్రమే కాదు, మీరు పొందేది ఒక నిజమైనటువంటి జీవితం అని చెప్పుకోవాలి. ఇక ఇక్కడ నుండి ఒక పోల్ పాన్పులా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది మిత్రమా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిత్రమా, ఈ రేపటి రోజున మీ యొక్క జీవితంలో
సాధారణమైన రోజు కాదు అని కూడా అనుకుంటూ ఉండవచ్చు. చాలామంది మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి రోజు, రహస్యాన్ని బయటపడేటువంటి రోజు ఇది. మిమ్మల్ని కొత్త దారులు నడిపించడానికి మీ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాము. ఒకటి అంటే ఒక్కొక్కటి గుర్తుంచుకో మిత్రమా, అబద్ధం ఎంతకాలం కూడా తాకినా కానీ ఎవరైనా ఏదో ఒక రోజు నిజము అనేది ముందుగా నిలబడవలసిందే. కాబట్టి అబద్ధాలకు ఎప్పుడూ కూడా తావివ్వకండి. నిజం వీలైతే నిజం ముందుకు వెళ్ళండి, నిజంతోనే ముందుకు సాగండి. కాబట్టి